హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు బీట్రూట్ తోటి ఈజీగా క్విక్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ ఫర్ యూ. ఫెర్టిలైజర్ కోసం ముందుగా బీట్రూట్ని పీలాప్ చేస్తున్నానండి. పీలాప్ చేసిన తొక్కలతోటి ఈజీగా అయితే మనం ఫెర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో బీట్రూట్తో వంటలు చేస్తూ ఉంటాం. బీట్రూట్ పీల్ చేసి వేస్ట్గా బయట పడేస్తూ ఉంటాం. అలా చేయకుండా ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దామండి. మొత్తం బీట్రూట్ అన్నీ ఫీల్ చేశానండి. ప్రజెంట్ దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా పీల్ చేసిన బీట్రూట్ని తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. కొద్దిసేపు వాటర్లో నానిన తర్వాత బీట్రూట్ని నీట్గా వాష్ చేసుకుందామండి. బీట్రూట్ నీరు మొక్కలకు ఒక అద్భుతమైన ఖర్చు లేని సహజమైన ఫెర్టిలైజర్. బీట్రూట్ నీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఇతర పోషకాలు మొక్కల వేర్లు బలంగా పెరగడానికి, ఆకులు పచ్చగా మారడానికి మరియు పూలు పండ్ల ఉత్పత్తి పెరగడానికి సహాయపడతాయండి. ఒక 1 to 2 అవర్స్ నీటిలో బీట్రూట్ని నానబెట్టుకున్నట్టయితే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ రెడీ అయినట్టే అండి. మనం బీట్రూట్ గ్రేట్ చేసి కూడా ఈ ఫెర్టిలైజర్ని చేసుకోవచ్చండి. బీట్రూట్ గ్రేట్ చేసిన తర్వాత మిగిలిన దానిని కూడా ఫెర్టిలైజర్ కోసం మనం వాడుకోవచ్చు. ఫీల్ చేసి ఇందాక మనం పక్కన పెట్టుకున్న తొక్కలు అండి ఇవి. ఇక్కడ మీకు ఒక సింపుల్ కెమికల్ ఫ్రీ రెమెడీ చెప్తున్నానండి. ఒక చిన్న పీస్ తీసుకొని కట్ చేసి దీన్ని మనం లిప్స్టిక్గా కూడా యూస్ చేసుకోవచ్చండి. ట్యాన్ అయిన లిప్స్కి డైలీ ఇలా బీట్రూట్ తోటి రబ్ చేస్తే ట్యాన్ రిమూవ్ అయ్యి లిప్స్ రెడ్ కలర్లో చాలా అందంగా కనిపిస్తాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు లిప్స్టిక్ కావాలని మారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఈ బీట్రూట్ తోటి కెమికల్ ఫ్రీ లిప్స్టిక్ని అయితే అప్లై చేయండి. ఈ స్మాల్ టిప్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ బిలో. ఇప్పుడు మనం బీట్రూట్ తొక్కలతోటి ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో బీట్రూట్ తొక్కలు వేసి ఒక 2-3 డేస్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వల్ల బీట్రూట్లోని పోషకాలు నీళ్ళల్లో డిజాల్వ్ అవుతాయి. బీట్రూట్ నీటిని 15 డేస్కి ఒకసారి క్రమం తప్పకుండా మీరు మొక్కలకి ఇచ్చినట్టయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు చూడొచ్చండి. ఇదేమో ముందుగా మనం బీట్రూట్ నానబెట్టిన నీళ్ళండి. వీటిని మనం చెట్టు మొదట్లో వేసుకుందాం రండి. ఈ ఫెర్టిలైజర్ని మనం చెట్టు మొదట్లో వేసుకోవడం వల్ల వేర్లు బలంగా పెరుగుతాయండి. అంతేకాకుండా పూలు పండ్ల ఉత్పత్తి కూడా మంచిగా పెరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను రండి. ఇది చూసారా, ఎర్త్ వామ్స్. ఇవి సేంద్రియ ఎరువును అందించి పంట నాణ్యతను పెంచుతాయి. ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మా పెరట్లో జామ చెట్టుకి కాయలు ఎలా వచ్చాయో చూడండి. ప్రతి కొమ్మకి కాయలు, పువ్వులు, పిందెలు అయితే చాలా బాగా వచ్చాయి. బీట్రూట్ నీరు చెట్టు మొదట్లో వేయడం వల్ల పూలు పండ్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నేల నాణ్యతను పెంచి మొక్కలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బీట్రూట్ నానబెట్టిన నీటిలో పొటాషియం అండ్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కలకి అవసరమైన పోషకాలను అందిస్తాయండి. ఈ నీటిని మొక్కలకు వేయడం వల్ల వేర్లు బలంగా ఆరోగ్యంగా పెరిగి నేల నుండి నీటిని పోషకాలను బాగా పీల్చుకుంటాయి. బీట్రూట్ నీటిలోనే ఐరన్ కంటెంట్ ఆకులు పచ్చగా కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుందండి. ఈ ఫెర్టిలైజర్ క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖ్యంగా పూల మొక్కలలో పూల ఉత్పత్తి పెరుగుతుంది. బీట్రూట్ తొక్కలను 2 to 3 డేస్ నానబెట్టిన తర్వాత తొక్కలను తీసి బీట్రూట్ నీళ్లను మీ మొక్కలకు వాడుకోండి. బీట్రూట్ తొక్కలను కూడా పడేయకుండా చెట్టు దగ్గర కొద్దిగా మట్టి తవ్వి అందులో వేసుకోవడం వల్ల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. కిచెన్ వేస్టేజ్ని మనం ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఈరోజు వీడియోలో చూపించిన బీట్రూట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని మీరు ప్రిపేర్ చేసుకుని మీ మొక్కల ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.